అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపైన తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని తెలిపింది హైకోర్టు. కోర్టుల జోక్యం ఉండకూడదు అనుకుంటే 10 రోజుల ఎన్నికలు వాయిదా వేసుకోవాలని సూచించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, చక్రి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జారీ చేసినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 9పై ఇప్పటికే హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు ధర్మాసనం విచారణ ఈ రోజు చేస్తూ పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలను కొన్ని రోజులు వాయిదా వేయలేరా అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి విచారణలో భాగంగా ఈ రోజు ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే గతంలో 25% ఉంటే ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఏదైతే జీవో తీసుకురావడం జరిగిందో ఈ జీవో ద్వారా రిజర్వేషన్ల మొత్తం రాష్ట్రంలో 60% దాటుతా ఉంది. కాబట్టి రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ల స్లాబ్ ఏదైతే ఉందో దాటకూడదన్న నిబంధన ఉందని చెప్పి కూడా పిటిషనర్ తరఫున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల జీవోను గెజిట్ చేశారా అని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి బీసీల రిజర్వేషన్ల జీవో గెజిట్ కాలేదని చెప్పి కూడా హైకోర్టుకు ఏజీ సుదర్శన్ రెడ్డి తెలపడం జరిగింది. దీనికి సంబంధించి 50% రిజర్వేషన్ల స్లాబ్ ఏదైతే ఉందో సో ఈ స్లాబ్ దీనికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వ ఏదైతే అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు అయితే ప్రధానంగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఏదైతే 2018లో జీవో ఇస్తే 35% సంబంధించి బీసీలకు అప్పుడు హైకోర్టు కొట్టివేసినటువంటి విధానాన్ని కూడా ఈసారి కోర్టు దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే 285A సవరిస్తూ అసెంబ్లీలో ఇప్పటికే ఉభయ సభలు కూడా తీర్మానం చేశాయి. అయితే అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత ఈ ఏదైతే స్లాబ్ 50% ఉందో దాన్ని ఎత్తివేస్తూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ అది ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. సో గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న సమయంలో దాన్ని ఏ విధంగా మీరు గవర్నర్ కన్సెంట్ లేకుండా ఏ విధంగా ఆ విషయంలో ముందుకు వెళ్తారు, ఏ విధంగా జీవో జారీ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అయితే దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు ఆయన హైకోర్టును గడువు కోరడం జరిగింది. బీసీల రిజర్వేషన్లు చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. అయితే ఆయన హైకోర్టును సోమవారం వరకు అడ్వకేట్ జనరల్ సమయం కోరడం జరిగింది. అయితే హైకోర్టు కూడా ఇవన్నీ కూడా విచారించిన తర్వాత ఈ నెల 8వ తేదీకి అక్టోబర్ 8వ తేదీకి దీన్ని కేసును వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా వాయిదా వేసే ముందు ఒక కీలక కామెంట్ కూడా చేసింది. అంతలోగా కూడా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వరా, ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారా అని కూడా ఎన్నికల సంఘం తరఫున న్యాయవాదులు ప్రశ్నించింది. ఏదేమైనప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా తదుపరి హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల మేరకే దాని పరిధిలోకే వస్తాయని చెప్పి కూడా హైకోర్టు అయితే కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి, అయితే రాజు, గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని హైకోర్టు తెలిపిన నేపథ్యంలో అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎలాంటి వాదన వినిపించారు? రాజు, దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దీనికి సంబంధించి రాష్ట్రంలో 2024లో ప్రత్యేకంగా బీసీల కోసం ఒక డెడికేటెడ్ కమిషన్ భూస్వామి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డెడికేటెడ్ కమిషన్ వేశాము. దీనికి సంబంధించి ఎంపెరికల్ డాటా తీసాము. 56.33% బీసీల జనాభా ప్రాతిపదికగా దానికి సంబంధించి చట్ట ప్రకారంగానే ముందుకు వెళ్తున్నాము అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించడం జరిగింది. అయినప్పటికీ ఏదైతే ఎస్సీలకు సంబంధించి 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి 2024కు సంబంధించిన లెక్కలు తీశారు. అదేవిధంగా ఈ 50% ఎక్సీడ్ అవుతా ఉన్నాయి. మరొక పక్క గవర్నర్ కు సంబంధించి అసెంట్ లేదు. ఆయన అసెంట్ లేకుండా కూడా మీరు ముందుకు ఏ విధంగా వెళ్తారని చెప్పి కూడా చాలా వరకు కూడా ఈ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ప్రశ్నలు అయితే హైకోర్టు అయితే సంధించడం జరిగింది. దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ సమయం కావాలని కోరడం జరిగింది. ఏది ఏమైనా కూడా చట్ట ప్రకారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ఫైనల్ గా హైకోర్టు అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున ఏదైతే న్యాయవాది ఉన్నారో ఆయనను కూడా ప్రశ్నించడం జరిగింది హైకోర్టు.
మీరు ఎన్నికల ఏదైతే 8వ తేదీకి వాయిదా వేశామో అంతలోపు మీరు ఎన్నికల షెడ్యూల్ ఆపుతారా లేదంటే ఎన్నికల షెడ్యూల్ ఇస్తారా అని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి ఆ అడ్వకేట్ హైకోర్టుకు చెప్పడం జరిగింది. ఏదైతే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లోబడి ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినా కూడా అది కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడే ఉంటుంది అని చెప్పి కూడా హైకోర్టు అయితే కామెంట్ చేయడం జరిగింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే సమయం కోరింది హైకోర్టుకు సమాధానం చెప్పడానికి. 8వ తేదీన విచారణలో భాగంగా సో ఏం చెప్పబోతోంది హైకోర్టు అనేది కూడా కీలకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజు.